అందరికీ నమస్కారం అండి. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం అమ్మవారు ఏం చెబుతున్నారు అంటే, బిడ్డ, నా చేతిలో ఉన్న ఖడ్గాన్ని తాకు, నీ కష్టాలు రేపటితో దూరం చేస్తాను, నీ బాధలన్నీ పటాపంచలు చేస్తానని అమ్మవారు మనకు ఒక మంచి వాగ్దానం ఇస్తున్నారండి. అమ్మవారు ఏం చెప్పారంటే అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. ఇక ఆలస్యం చేయకుండా అమ్మవారి చేతిలో ఉన్న, వారాహి తల్లి చేతిలో ఉన్న ఖడ్గాన్ని ఒక్కసారి తాకండి. అమ్మవారు మీ కష్టాలు ఎలా తీర్చబోతున్నారో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎన్నో ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందక ఒక మంచి జాతకం చెప్పేవారు ఉంటే బాగుందని ఎదురు చూస్తున్న వారికి మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి. శ్రీనివాసరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురువుగారు అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లో మంచి పరిష్కారం అయితే కనిపిస్తుందండి. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి మీరు ఉన్న చోట నుంచే ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని కాంటాక్ట్ చేసినప్పుడు మీ సమస్యలైతే ఇట్టే తీరిపోయినట్టే. అంత నమ్మకమైన గురువుగారండి. నేను ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చండి. నేను చెప్పించుకొని నా ప్రాబ్లం తీరి గురువుగారి మీద నాకు గట్టి నమ్మకం కుదిరాకే మీ వరకు తెలియజేస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఒకసారి కాల్ చేయండి. మీ ఎలాంటి సమస్యనైనా సరే, ప్రేమ, పెళ్ళి, విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, మాకు ఏది కలిసి రావటం లేదు, మనసు అనేది ప్రశాంతత లేదు, డబ్బు నిలకడగా లేదు, వాస్తు దోషం వల్ల మాకు ఏది కలిసి రావట్లేదు అనుకున్నా సరే, లేదా జాతక దోషాల వల్ల మా పిల్లలకి పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నా సరే, ఇలా ఏ ప్రాబ్లంకైనా సరే గురువుగారు మంచి సొల్యూషన్ చూపిస్తారండి. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారు. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ 9666306444 ఈ నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి ప్రాబ్లంనైనా సరే సాల్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన కోసం అమ్మవారు ఏం చెబుతున్నారంటే, బిడ్డ, నా చేతిలో ఉన్న ఖడ్గాన్ని తాకు, నీ సంతోషాలు అన్నీ నీకు చేర్చడమే కాకుండా రేపటితో నీ కష్టాలన్నీ కూడా దూరం చేస్తాను. నువ్వు కొన్ని తప్పులు చేస్తున్నావు బిడ్డ. ఇతరుల తప్పుల నుంచి నువ్వు వాళ్ళలోని లోపాలను వెతికి చూపటమే కొన్ని పాఠాలు కూడా నేర్చుకోవాలి. అన్ని తప్పులు నువ్వు చేసి నేర్చుకోవాలి అంటే జీవితం సరిపోదు. కాబట్టి నువ్వు తప్పులు చేసినప్పుడు అవి సరిదిద్దుకొని ఆలోచన అనేది నువ్వు చేయాలమ్మా. ఆ ఆలోచన నీకు రావాలి. నువ్వే అన్ని తప్పులు చేసి ఇతరులు మారాలి అంటే ఎలా? ముందు మారాల్సింది నువ్వు బిడ్డ. నీ తప్పుల్ని నువ్వు సరిచేసుకోవడమే కాకుండా ఇతరులు చేసే తప్పుల నుంచి నువ్వు కొంచెం పాఠాలు కూడా నేర్చుకోవాలి. నీలో ఉన్న అతి అహంకారం, అతి దానగుణం నీ ఇబ్బందులకు చాలా కారణం. అహంకారం అనేది ఎందుకు వస్తుంది తెలుసా? అహంకారం అనేది రాకూడదు. నాకేంటి, నా వల్ల అంతా అవుతుంది అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నీకు ఏమీ లేకుండా పోయే కాలం వస్తుంది. దేనికి ఎప్పుడు కూడా విర్రవీగకూడదు. అతి దానగుణం కూడా నీలో ఉందమ్మా. దానం చేయటం మంచిదే, ధర్మం చేయటం మంచిదే, అది నేను తప్పని చెప్పను. కానీ ఇతరులకు సాయం చేయటం మంచిదే అయినప్పుడు నువ్వు చేస్తున్నది అతి మంచితనం. అతి దానం అంటే నీ దగ్గర లేకుండా కూడా కొన్నిసార్లు దానం చేయాల్సి వచ్చే సమయాల్లో చేసేస్తూ ఉంటావు. అది నీకు చాలా చేటు కదా. అది నిన్ను కష్టాల పాలు చేస్తుంది అని చెబుతున్నాను. ఆ పక్వత నీకు 10 రూపాయల్లో 1 రూపాయన్నా ఎత్తిపెట్టుకోవాలి తల్లి. అలా కాకుండా అంతా దానం చేస్తే నువ్వే ఒకరి దగ్గర చేయి చాచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా. అందుకే చెబుతున్నాను, అతి దానం మంచిది కాదు. నిన్ను నమ్ముకొని నీ కోసం నువ్వు తెచ్చిపెడితే తినాలి అని చూసే నీ కుటుంబ సభ్యులు, నిన్ను నమ్ముకున్న తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు ఉంటారు కదా, వాళ్ళని కూడా కష్టపడటం ఏమైనా మంచి పనా? కాదు కదా తల్లి. ఇన్ని ఇబ్బందులు పాలు చేయటమే కాకుండా నీ సంతోషాన్ని నీకు దూరం చేస్తుంది. మనశ్శాంతి లేకుండా ఉంటుంది. ఏ పని చేయటానికి మనసు అనేది అంగీకరించకుండా ఉంటుంది. అంటే నీలో ఒక నిస్సహాయత అనేది కూడా అలాంటప్పుడు వస్తుంది బిడ్డ. అందువల్ల ఒక పని చేస్తున్నాము అంటే దానివల్ల మనకు ఫలితం ఉందా లేదా, చేయొచ్చా లేదా అనే ప్రశ్న పక్కన పెడితే మనకు ఉన్నదానిలో పెట్టాలి. కానీ ఉన్నదంతా ఊడ్చిపెట్టమని ఏ భగవంతుడు చెప్పలేదమ్మా, ఏ శాస్త్రమో చెప్పలేదు. కాబట్టి నువ్వు అతిదానానికి పోయి నీ వాళ్ళని నువ్వు కష్టపెట్టవద్దు తల్లి. ఈ పని నేను చేసినప్పుడు తప్పకుండా నేను గెలుస్తానా లేదా, చేయగలనా లేదా అని కూడా నువ్వు చూసుకోవాలి. ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడి నుంచి ఆరంభించాలి, ఎక్కడ నష్టం వస్తుంది, ఎక్కడ లాభం వస్తుంది అని కూడా నువ్వు ముందు ఆలోచించుకొని ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ముందు ఆ ప్రణాళిక నువ్వు చేరాల్సిన లక్ష్యం సులభంగా చేరగలవు. అలా కాకుండా
తెలియని ఆలోచనలతో నువ్వు ఏ పని చేసినా సరే అది సగం సగం లాభంతో, సగం సగం నీకు మనశ్శాంతి లేకుండా నష్టాలతో కూలిపోతావు తల్లి. ప్రాణ ప్రాణం అలాగే ఒక పని ప్రాణం పెట్టి చేసినప్పుడు దాంట్లో ఫలితం రాకపోతే ఎంత బాధ ఉంటుంది. అలాగే ఒక పని ఆరంభించినప్పుడు ప్రాణం పోయినా కూడా విడిచిపెట్టకూడదు. ప్రాణం పోయినా కూడా అందులో నువ్వు భయపడకూడదు. ఓటమి ఒక్కసారి వస్తే దానిలో ఏం తప్పులు చేశాము అని నువ్వు ఆలోచించుకొని మేలుకొని నేర్చుకొని మెలకువలు అన్నీ చూసుకోవాలి. గెలిచే దారిలో వెళ్ళాలి బిడ్డ. ఇక్కడ సంపదను సంపాదించే సంపద సరైన వారి చేతుల్లో పెడుతున్నామా లేదా అసమర్థుల చేతుల్లో పెడుతున్నామా అనేది కూడా చూసుకోవాలి. అంటే నీ యొక్క వారసత్వం, నీ యొక్క పిల్లలు సమర్థవంతంగా పెంచినావు, నువ్వు అనుకున్న నీ సంపాదన వారు ఎలా సద్వినియోగం చేసుకోగలరు లేదా దుర్వినియోగం చేస్తారా అనే అవగాహన నీకు ముందు ఉండాలి. ఎవరికి ఇస్తే దీన్ని రెట్టింపు చేస్తారు, మంచి మార్గంలో వెళ్తారు, వాళ్ళకి ఎలాంటి మెలకువలు నేర్పాలి అని తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది బిడ్డ. ఇక ఎవరైనా సరే శత్రువుల్ని నీకు ఎప్పుడు కూడా నువ్వు ఉద్దేశించవచ్చు. అంటే నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి, కానీ నీ శత్రువుల గురించో లేదా వేరే వారి గురించో నువ్వు ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకోకూడదు. నీ యొక్క శత్రువులు ద్వేషిస్తూ వారి మీద ఎప్పుడూ కూడా కోప్పడుతూ నీ యొక్క లక్ష్యాన్ని మర్చిపోకూడదు. నువ్వు నీ ఆలోచన సామర్థ్యాన్ని కోల్పోతావు. దానివల్ల నువ్వు అతని బలహీనతను మాత్రమే చూడగలవు, కానీ నీ బలాన్ని నువ్వు కోల్పోతావు కదా. అటువంటి పరిస్థితిని నువ్వు ఎప్పుడు కూడా తెచ్చుకోవద్దు. ఒక వ్యక్తి తన శత్రువుల్ని ఎప్పుడు కూడా స్నేహితుల్లా చూడాలి. అతని యోగ్యతను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడే కదా బిడ్డ నువ్వు అతనిపై విజయం సాధించగలవు. అది తెలుసుకో, అది గుర్తుంచుకో. చెడు ఆలోచనలు పక్కన పెట్టు. చెడు ఆలోచనలు ఉన్న వ్యక్తులతో దూరంగా ఉండు. నువ్వు ఎంత ప్రేమ పంచినా వాళ్ళు తమ అసలు స్వరూపాన్ని చూపిస్తారు. మర్చిపోవకు, నీ స్వభావం ఎప్పుడూ ఇలాగే ఉండిపోతుంది. కాబట్టి చెడ్డవాళ్ళని మార్చాలి అనుకోవటం నువ్వు పక్కన పెట్టి, నువ్వు మారాలి అనుకోవటం పక్కన పెట్టి నీ పని నువ్వు చేసుకో. ఎవరితో స్నేహం చేస్తే ప్రమాదకరం, ఎవరితో స్నేహం చేస్తే మంచిది, ఎవరు శత్రువులు, ఎవరు హాని కల్పిస్తారు, ఇలా కూడా తెలుసుకోవాలి. కాబట్టి చెడ్డవారితో మమేకంగా పనిచేసేవారు మానేస్తే వారిని మార్చాలి అంటే నీ యొక్క అపోహ మాత్రమే అది. నువ్వు ఎవరిని మార్చాల్సిన అవసరం లేదు. నీ పని నువ్వు చేసుకో. నువ్వు ఎవరికి హామీలు చేయొద్దు బిడ్డ. భారీ హామీలు ఇచ్చి నువ్వు మళ్ళీ సతమతమైపోయి మనశ్శాంతిని పోగొట్టుకోవద్దు. ఎవరినైనా సరే ఆనందంగా వస్తారు, కానీ ఆ హామీలు తీర్చలేనప్పుడు వాళ్ళు ఎంతగానో నీ మీద ఆధారపడి ఉండి ఏదో ఇస్తావు అని సంతోషపడి ఎదురు చూస్తూ ఉంటారు కదా. వాళ్ళ ఆనందానికి కారణం కాకపోయినా పర్లేదు, కానీ నువ్వు భారీ హామీలు చేసేసి వారి యొక్క అంచనాల్ని కిందకి లాగితే, వాళ్ళు బాధపడితే అది నీకు విలువ తక్కువ కదా. అంతేకాకుండా నీ మీద వారికి ఉన్న ప్రేమ కూడా తగ్గిపోవచ్చు. మాటలు చెప్తారు కానీ నాకేమీ ఇవ్వరు, ఏమీ చేతగాని వాళ్ళు ఇలా చూస్తూ ఉంటారమ్మా. ఇలా చూస్తూ ఉండిపోతారని నిన్ను వాళ్ళు తక్కువ చేసి మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఆ అవకాశం వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి చెప్పు. చెడు ఆలోచనలు ఉన్న వ్యక్తి నీకు ఉపయోగం లేని రోజున ఖచ్చితంగా మిమ్మల్ని ఖచ్చితంగా మోసం చేస్తాడు. కాబట్టి ఎవరు చెడ్డ ఆలోచనలతో స్నేహం చేస్తున్నారు, ఎవరు మంచి ఆలోచనలతో స్నేహం చేస్తున్నారు అన్న విషయం తెలుసుకోవడం నీకు చాలా చాలా ముఖ్యం బిడ్డ. నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, నాకు అందరూ నా వాళ్ళే అని, కానీ అందులో నీ వాళ్ళెవరు, నీ వాళ్ళు ఎవరు కాదు అని తెలుసుకోవాల్సిన అవసరం నీకెంతైనా ఉంది. అలా కాకుండా అందరూ నా వాళ్ళే అని నమ్మి మోసపోవద్దు. ఈ వారాహ్యమ్మ మాట నువ్వు గుర్తుంచుకుంటావు కదూ తల్లి. చూడమ్మా, నీకు ఈ అమ్మ అనుగ్రహం తప్పకుండా ఇస్తాను. నా అనుగ్రహం నువ్వు అడిగినట్లుగానే నీ కోరిక తీరుతుంది. నేను కాదనను. నువ్వు ముందుగా మంచిగా ఉండు, నీ సంస్కారం తెలియపరచు. నిన్ను ఎవరు కూడా వేలెత్తి చూపేలా నడుచుకోవద్దు. నీ విలువ పెంచేలా ఉండాలే, కానీ నువ్వంటే నీ ముందు నీ మాట తీరు నీ యొక్క సంస్కారాన్ని తెలియచేస్తుంది. నీ విలువ అనేది మరింత పెరుగుతుంది. కాబట్టి ఇలా పెంచుకోవాల్సిన బాధ్యత కూడా నీ మీద ఉంది. అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, ఇతరుల మీద ఊరకని ఏదో ఒకటి అనడం అనేది అలాంటి చెడు అభిప్రాయంతో ఉండవద్దు. ఎంతో అవకాశం ఉంది కదా. అబద్ధాలు చెప్పి నమ్మించి ప్రయత్నం చేయడం కంటే ఒక్కసారి క్షమించు అని తగ్గి అడగడం తప్పే కాదు. అందులో చాలా సంతృప్తి కూడా ఉంటుంది. వాళ్ళు క్షమించారంటే నీకు ఇష్టమైన బంధం కలుస్తుంది కదా. బంధం తెగిపోయినా సరే నిజమే చెప్పు, అబద్ధాలు చెప్పకూడదు. అబద్ధాలు ఎప్పుడు చెప్పకు. ఎందువల్లంటే చెప్పి నమ్మకాన్ని పోగొట్టుకోకు. ఎందుకంటే తెగిన బంధం ఎప్పటికీ తిరిగి కలవదు.
కాబట్టి నమ్మకం మీద ఎప్పుడు కూడా బంధం నిలుస్తుంది, అబద్ధాల మీద కాదు. నువ్వు చేసే పని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చినట్లే ఉండాలంటే నువ్వు ఏమీ చేయలేవు, నీ జీవితమే సరిపోదు బిడ్డ. కాబట్టి అంతరాత్మకి ఇది నిజాయితీ అని తెలిస్తే చాలు, అది ఖచ్చితంగా చేయొచ్చు. ఏ శక్తి అయితే నిన్ను సృష్టించిందో ఆ శక్తి నువ్వు చేయవలసిన పనులన్నిటికీ కూడా నీకు సహకారం అందిస్తూనే ఉంటుంది, నీకు చేసే సామర్థ్యం కల్పిస్తూనే ఉంటుంది. ఈ అమ్మ సామర్థ్యాన్ని నేను కల్పిస్తానమ్మా. నువ్వు ఎప్పుడైనా కష్టాలు వచ్చినా, నీకు ఇష్టం లేనటువంటి సంఘటనలు ఎదురైనా, ఇదంతా కూడా నా మంచికి అని ఒక్కసారి అనుకో. నీ శరీరం మరచిన తరువాత ఏదైనా నీకు వస్తుందో దాన్ని పవిత్రం చేయటానికి, దాని పద్ధతిలో పెట్టడానికి భగవంతుడు చేసే సంకల్పమే అది. నిన్ను పక్వపరచడానికి చేసే ప్రయత్నమే. అంతేకాని దేవుడు నువ్వంటే ఇష్టం లేక కాదు తల్లి, నిన్ను బాధ పెట్టాలని కాదు, నిన్ను సాన పెడుతున్నాడు. బంగారాన్ని మట్టిలో వేస్తే ఎలా పవిత్రంగా మారి దాని విలువ అమాంతం పెరుగుతుందో అలా పవిత్రం చేసి నీ విలువ పెంచడానికి కష్టాలు నష్టాల్ని కలిగించి వాటిలో నిన్ను నైపుణ్యం గల తయారు చేస్తూ ఉంటాడు భగవంతుడు. ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. దాన్ని నువ్వు అంగీకరించక ఆలోచించి నువ్వే ఎన్నో సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటావు, ఎంతో ఒత్తిడిని అలజడిని ఏర్పరచుకుంటావు. వీటన్నిటినీ వదిలి అన్నిటినీ అంగీకరిస్తూ నీ ఎదుట ఏ పనైతే ఉందో దాన్ని మనస్ఫూర్తిగా దాని మీద నువ్వు మనసు పెట్టి చూస్తూ, ఎవరి స్వేచ్ఛను నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. ప్రతి ఒక్కరిని గౌరవించాలి. ఆ ఆలోచన లేకుంటే ప్రశాంతత అనేది ఎప్పుడూ ఉండదు. కాబట్టి భగవంతుడి నామస్మరణ అనేది నీకు కొన్ని సమస్యల నుంచి విమోచనం అనేది కలిగిస్తుంది, నీ యొక్క దిశను మారుస్తుంది, నీ జీవితాన్ని బాగుపరుస్తుంది. నీకు తెలియని బలం భగవంతుడు తప్పకుండా ఇస్తాడు. ఆ బలాన్ని పెంచుకో. నీ యొక్క కర్మను అనుభవించడం కోసం ఈ దేహం లభించింది అని గుర్తుంచుకో. వాటిని అనుభవించే తీరాలి, వాటిని వదిలేయరు అనేది వ్యక్తి యొక్క ఇష్టాల మీద ఏమాత్రం కూడా ఉండదు. అంతా భగవంతుని నిర్ణయం, భగవాన్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందమ్మా. ఈ విషయం నువ్వు ఎప్పుడూ మరవకు. కాబట్టి నువ్వు చేసే పనులు న్యాయంగా అనిపిస్తే చెయ్యి. అదే చెబుతున్నాను, ఇష్టం లేకుండా ఏం చేయనవసరం లేదు. కాబట్టి ఈ అమ్మ చెప్పిన మాట, ప్రతి ఒక్క మాట కూడా ఆచితూచి అడుగు వేయి. అన్నీ మనసులో నిలుపుకొని కొన్ని భయాల్ని పక్కన పెట్టు, కొన్ని భయాల్ని మనసులో ఉంచుకో, కొన్ని ఇష్టాలని దూరం చేసుకో, కొన్ని కష్టాలని ఎదుర్కో. ఇలా ప్రతి ఒక్కదానికి కష్టానికి పారిపోతే నువ్వు ఓపిక పట్టినా కూడా ఏమీ లాభం ఉండదు. అన్నిటినీ తట్టుకోగల సామర్థ్యం నీ శరీరానికి నీ మెదడుకి రెండిటికీ ఉండాలి. అదే ఇంతలా చెబుతున్నాను. నిన్ను పక్వపరచాలి, నిన్ను బలపరచాలి, అది శారీరకంగాను మానసికంగాను. అందుకే నిన్ను ఇంతలా మనసు నీకు బలపరచడానికే ఇన్ని మాటలు చెబుతున్నానమ్మా. వీటన్నిటినీ కూడా నువ్వు గ్రహించి ముందుకెళ్ళాలి బిడ్డ. నీకు దృష్టి మళ్ళిస్తే వాటంతన అవే కుప్పకూలిపోతాయి. కాబట్టి కష్టాలు కన్నీళ్ళు అనేవి మటుమయమైపోతాయి. కాబట్టి నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క తలంపులు కూడా ఎప్పుడు నీ యొక్క ప్రస్తుతంలో జరిగే విషయాలపైనే దృష్టి పెట్టు. జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే బాధ తప్ప ఇంకేమీ మిగలదని గుర్తుంచుకో. కాబట్టి ఇక మీద ఈ అమ్మ చెప్పిన మాట ఆచరించు, ధైర్యంగా ముందుకెళ్ళు. నీకు అన్నీ కూడా శుభమే జరుగుతాయి. ఈ అమ్మ నీకు తోడుండగా నీకు భయం ఎందుకు బిడ్డ? నా శక్తి నీకు ధారపోస్తాను. నా కరుణ చూపు నీ మీద పడింది కాబట్టి ఈ యొక్క వాక్కు నువ్వు వినగలుగుతున్నావు. ఈ అమ్మ నీకు అండగా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు? సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.